స్టూడెంట్స్, సో మన షెడ్యూల్ రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. నేను మీకు చెప్పాను కదా, ఒక మంత్ ఫస్ట్ పేపరు, రేపు ఆగస్టు ఫస్ట్ పేపరు, సెప్టెంబర్ సెకండ్ పేపరు, ఓకేనా. సో దానికి గాను షెడ్యూల్ ఇది మీకు క్లియర్గా ఇచ్చాను చూడండి. ఆగస్టు ఫస్ట్ నుంచి ఏం చదవాలా, మధ్యాహ్నం వరకు ఇది, సాయంత్రం ఇది, మీ ఇష్టం ఎట్లా చదువుతారో తెలియదు. ఇది కంప్లీట్గా ఈ షెడ్యూల్ కనుక మీరు ఫాలో అయితే, నాకాడ కోచింగ్ తీసుకొని నేను ఎవ్వరికి చెప్పలేదు, చెప్పను కూడా, ఓకేనా. ఈ షెడ్యూల్ కనుక ఎవరైతే ఉన్నారో, మా వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను, మిగతా వాళ్ళు కూడా చెప్తున్నాను. వాళ్ళకు భారత రాజ్యాంగ స్వభావం ఉంది, పూర్వ చారిత్రక సంస్కృతి ఉంది. ఏది ఆగస్టు 1వ తేదీ, ఈ 1వ తేదీ అని 2వ తేదీ అని 3వ తేదీ కానీ ఏ రోజైతే షెడ్యూల్ ఇచ్చానో ఆ రోజు మీరు ఆ షెడ్యూల్ చదువుకొని, ఏది ఏమైనా కానీ 600 కానీ 100, 150 కానీ ఆ రోజు ఆ షెడ్యూల్ అయిపోగొట్టాలి. అయిపోగొడితే కనుక రేపు నెల లోపల మీకు మొత్తం ఈ షెడ్యూల్ 30 వరకు ఇచ్చాను. 31 గ్రాండ్ టెస్ట్ పెడతాను. 30 వరకు ఇచ్చాను, 31 గ్రాండ్ టెస్ట్ పెడతాను. అడిగి ఏమవుతుందంటే కనుక మీకు ఒక పేపర్ కంప్లీట్ అయినట్టు ఉంటుంది. ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు కానీ కొంతమంది కొత్త వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకి చెప్తాను. నేను ఆల్రెడీ చదివిన వాళ్ళకి చెప్తున్నాను. నెక్స్ట్ ఒక మంత్ ఒక పేపర్ అయిపోతుంది అంటే రేపు నుంచి స్టార్ట్ చేస్తే కనుక ఆగస్ట్ కంప్లీట్గా మీకు ఒక పేపర్ కంప్లీట్గా అయిపోతుంది, ఓకేనా. సో ఈ షెడ్యూల్ను మాత్రం మీరు మిస్ చేసుకోకుండా చదువుకోండి. దీన్ని కలర్ ప్రింట్లోనే తీసుకోండి, బ్లాక్ అండ్ వైట్లో తీసుకుంటే అంత ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట, ఓకేనా. ఇది ఒక బుక్లెట్ మాత్రం తయారు చేసుకోండి, సేమ్ ఇట్లే చేసుకోండి మీరు కూడా. ఇది నేను చేసినట్టే చేసుకోండి, బ్లాక్ అండ్ వైట్లో తీసుకోవద్దు. పోతే పోయింది, ఒక 20 రూపాయలు 30 రూపాయలు తీసుకుంటారు, పోతే పోయింది, ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్, సో చాలామంది ఎగ్జామ్ నవంబర్లోనే ఉండొచ్చు నాకు తెలిసినంతవరకు మ్యాక్సిమం నవంబర్లో ఉండకపోవచ్చు. అది దాన్ని వదిలేసేయండి. ముందు రేపు నెల వచ్చే నెల లోపల మీ సిలబస్ అయిపోగొట్టుకొని మీ చేతిలో పెట్టుకొని ఉండాలి, ఓకేనా. సో 2 మంత్స్ లోపల మీ సిలబస్ అయిపోగొట్టుకుంటే వాళ్ళు ఎప్పుడన్నా విడిన ఎగ్జామ్ మళ్ళీ మీరు రివిజన్ చేస్తారు కదా, అట్లే కూర్చొని ఉంటారా సిలబస్ చేతిలో పెట్టుకొని. చదివిన తర్వాత ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా కానీ ఒక్కసారి చదివిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే, ఓహో నాకు జాబ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇంకొకసారి రివిజన్ చేస్తే ఛాన్సెస్ ఉన్నాయి అని కనీసము కాన్సన్ట్రేషన్ పెట్టి చదువుతారనమాట, ఓకేనా. సిలబస్ కంప్లీట్గా చేసిన వాళ్ళు ఎవరే కానీ వదిలిపెట్టరు. సో నేను ఆ ఉద్దేశంతోనే ఒక నెలలో ఒక పేపర్ చెప్తున్నాను. ఇది సీనియర్లకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే కొంతమంది జూనియర్లు అడుగుతున్నారు అనమాట, సార్ మాకు అసలు ముందు ఏపీ హిస్టరీ ఏం రాస్తారండి. ఏపీ హిస్టరీ నేను షెడ్యూల్ పెట్టాను, నేను ఒకటి పెట్టాను చూడండి, దాంట్లో కమ్యూనిటీలో పెట్టాను చూడండి, ఎన్ని బిట్లు తేలయ్యా, ఓకేనా. సో అలాంటి వాళ్ళ కోసము ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు సింప్లిఫై చేసేదానికోసం అని చెప్పేసి నేను ఒకటి తయారు చేసి పెట్టాను. ఆల్రెడీ చూపించాను మీకు, నేను ఇది ఎన్ని బిట్లు దీంట్లో నుంచి డైరెక్ట్ తగిలాయో చూపించాను మీకు. మీకోసం అదే పనిగా నేను చేసి పెట్టాను, చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఆంధ్ర మహాసభలకు జరిగిన అధ్యక్షత వహించింది ఎవరు, రాజా సర్ విజయ అని అడిగారు, ఓకేనా. ఇదొక బిట్టు. అలాగే ఇద్దరు డైరెక్ట్ బిట్టు, భరతఖండంబు చక్కని పాడియాబు చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు. ఇది ఆల్రెడీ మీకు చూపించాను. కొత్త వాళ్ళు అడుగుతున్నాడు, మీ దీనికోసం అని పెద్ద పెద్ద గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు. నేను టేబుల్స్ వేసి పెట్టాను, ఇది మీకు సింప్లిఫైడ్ అవుతుంది, సింపుల్గా అవుతుంది. మీరు ఓన్లీ కంటెంట్ ఒక్కటే చదువుకోవాల్సింది. మిగతాటి గ్రంథాలు, ఆ యొక్క బిరుదులు అవన్నీ నేను దీంట్లో ఇంక్లూడ్ చేసి పెట్టాను ఒక 60 పేజీల లోపల, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూపిస్తాను. ఇదిగోండి, శ్రీకృష్ణదేవరాయలు జాంబవతి ప్రణయం ఏ లాంగ్వేజ్ రాశారు, సంస్కృతం. చాలామంది తెలుగులో పెట్టారు లాస్ట్ టైము, నేను ఆల్రెడీ క్లాస్లో కూడా చెప్పాను, సంస్కృతంలో రాశారు. మీకు ఇవన్నీ రచనలు అన్నీ ఒకసారి అన్నీ చేసి ఒక బుక్ చేసి రెడీ చేసి పెట్టాను. ఎవరికి, ఫ్రెషర్స్కు. మేము కొంతమంది ప్రిపేర్ కాలేకపోతున్నాం సార్, టైం తక్కువ ఉంది కదా, స్టార్ట్ చేయని మహానుభావులు ఉండరు, లెజెండ్స్ ఉండరు వాళ్ళు. ఇది చూడండి ఒకే బాక్సులో నుంచి 2 బిట్లు, ప్రాడ్విభాకులు అనగా న్యాయమూర్తులు, కందాచార అనగా సైనిక శాఖ. ఒక బాక్సులో నుంచి 2 బిట్లు గ్రూప్ 2కు, ఒక బాక్సులో నుంచి 2 బిట్లు గ్రూప్ 2కు మెయిన్స్కి వచ్చాయి. మీరు ఇంకా అర్థం చేసుకోండి. ఇదిగోండి, కే సముద్రం ఆర్ కేసరి సముద్రం, మొదటి ప్రోల రాజు, డైరెక్ట్ పెట్టుకుని అన్నీ నేను చూపిలేనమ్మా. జస్ట్ మీకు ఇది కొత్త వాళ్ళకి ఎవరైతే ఫ్రెషర్స్గా ఉంటారో వాళ్ళని చదవలేమనుకున్న వాళ్ళకు ఈ బుక్ చూసేదానికి కానొస్తుంది. కానీ మహాన్నే కూడా ఒక 60 పేజీలు కూడా ఉంటాయి. ఇక్కడ కూడా 60 పేజీల్లో రెడీ చేసి పెట్టాను, స్టిక్ చేసి పెట్టాను అన్ని టేబుల్స్ వేసి. సో వాళ్ళు కూడా ప్రిపేర్ కావచ్చు. స్టార్ట్ చేయలేని వాళ్ళు కొంతమంది ఉన్నారనమాట, ఇంకా మేము స్టార్ట్ చేయలేదు సార్ అంటే, ఇంకా వాళ్ళ కోసం ఈ బుక్ బాగా ఉపయోగపడుతుంది. నా మెటీరియల్, క్లాస్ నోట్స్ కూడా ఇస్తాను, నిదానంగా ఇస్తాను. సో ఇంకోటి ఏంటంటే కనుక
ఈ షెడ్యూల్ ఎవరైతే తీసుకుంటారో మా వాళ్ళు అంటే సీనియర్లకి అయితే ఏం కాదు, కానీ జూనియర్లకి అయితే మినిమం 10 hours అన్నా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. 10 hours స్పెండ్ చేయలేనప్పుడు మీరు తీసుకొని కూడా వేస్ట్. నేను ముందే చెప్తున్నాను. ఎందుకంటే కనుక ఈ 2 monthsలో మీరు సిలబస్ అయిపోకుండా చదివి పడేసేయాలి ఒకసారి, అంతే, ఇంకేం లేదు. మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుందంటే మళ్ళీ రివిజన్ చేయొచ్చు, టైం ఉంటుంది కదా. సో వాళ్ళు వచ్చేసి ఈ టైం టేబుల్ 2 months క్లియర్ చేస్తారమ్మా. 1 month వచ్చేసి ఫస్ట్ పేపరు నేను చూశాను. ఫస్ట్ పేపరు చాలామంది గ్రంథాలు ముందులేసుకుని చదువుతున్నారు. సెకండ్ మంత్ వచ్చేసి అంటే ఆగస్టు సెప్టెంబర్ నెక్స్ట్ది సెకండ్ పేపరు అయిపోగొట్టారంటే కనుక సబ్జెక్టు మీ చేతిలో ఉంటుంది. సబ్జెక్ట్ మీ చేతిలో ఉన్నప్పుడు తర్వాత ఆటోమేటిక్గా రివిజన్ చెయ్యొచ్చు. మీకు దీనికోసం అని చెప్పేసి 600 పేజీ 700 గ్రంథాలు వేసుకుని చదివారనుకోండి, రేపు ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు మీకు అప్పుడు తెలుస్తుంది. ఓకేనా? సో చాలామంది నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, మిమ్మల్ని మిస్లీడ్ చేయాలనే చూస్తారు. ఒకరెవరో నేను అడిగారు, ఏమని అడిగారంటే కనుక అబాలిష్ అంటే రద్దు అవుతుందట కదా సార్ అని. నేను చెప్పాను కదా, ఇలాంటి చెహల్గాని ముఠా ఒకటి ఉంటుందని, వాళ్ళని మీరు నమ్మద్దు, రద్దు అవుతుందంట కదా అని ఎవరో మెసేజ్ పెట్టారు. అలా వాళ్ళకు కూడా చెప్తున్నాను, అలాంటి వాళ్ళని నమ్మద్దని చెప్తున్నాను. ఓకేనా? రద్దు కావాలి అంటే దానికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ రూల్ ఏంది? ఒకటి, పేపర్ లీక్ అయి ఉండాలా. ఇది ఎవరికి తెలీదు. ఊరికే రద్దు అవుతుంది ప్రభుత్వం మారితే రద్దు అయ్యేదానికి అది ఏదో చిన్న 10th క్లాస్, ఏదో చిన్న 10th క్లాస్ కూడా రద్దు కాదు. యాక్చువల్ చెప్పాలంటే మీకు ఒకటి తెలిసింది, ఏ ఎగ్జామ్ రద్దు కాదు, పేపర్ అన్నా లీక్ అయి ఉండాలా. ఎక్కడన్నా ఏదైనా ఎగ్జామినేషన్ సెంటర్లో ఫ్రాడ్ అన్నా జరిగి ఉండాలా. అంటే ఫ్రాడ్ జరిగినట్టు ప్రూఫ్ అయి ఉండాలా. జరిగినట్టు అనే రూమర్స్ కాదు, ఫ్రాడ్ జరిగినట్టు. అంటే క్వశ్చన్ పేపర్ వాళ్ళు ఏదన్నా అందియడం కానీ, ముందే ఇవ్వడం కానీ, క్వశ్చన్లు ఏమన్నా అందియడం కానీ, ఆన్సర్స్ అలాంటివి ఏమన్నా జరిగితే తప్పనిచ్చి ఏదో చైర్మన్ గారు మారిపోయారు కదా అని చెప్పేసి ఎగ్జామ్ అబాలిష్ రద్దు అవుతుందని చెప్పేసి మీరు ఆ ఊహలో ఉండొద్దు. ఇంకొకటి వచ్చి ఆ ఊహలో ఉండేదానికి చాలామంది మిమ్మల్ని తప్పుదావ పట్టించేదానికే ప్రయత్నిస్తారు. ఓకేనా? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ప్రిలిమ్స్ కొని క్లియర్ కట్గా చెప్పాను. ఏంది? గ్రూప్ 2 ప్రిలిమ్స్కు నేను క్లియర్ కట్గా చెప్పాను, అమ్మ ఎటువంటి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ కాదు అని. కానీ ఎవరో ఒక ఆయన వినతి పత్రం సమర్పించారని పోస్ట్ పోన్ చేస్తున్నారని చెప్పేసి కొన్ని ఛానల్స్, అన్నీ కాదు, కొన్ని జెన్యూన్గా ఉన్నాయి, కొన్ని ఛానల్స్ చెప్తున్నాను. పోస్ట్ పోన్ చేశారని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేశారు. ఎందుకోసము అంటే కనుక మీకు జాబు రాకూడదు, వాళ్ళే కొట్టుకొని వెళ్ళిపోవాలా, కాంపిటీషన్ ఫీల్డ్లో నుంచి మిమ్మల్ని తప్పియాలా, అంతేం లేదు. 90,000 మంది 90,000 ప్లస్ ఉండారు కదా, 90,000 ప్లస్ ఉంటారు. మీరు అనుకుంటున్నారు 90,000 ప్లస్ అని. కాంపిటీషన్ మహా అంటే కనుక 1:15 కంటే ఎక్కువ ఉండదు. నేను గంటాపదంగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను, 1:15 కంటే ఎక్కువగా ఉండదు. ఎందుకంటే కనుక చాలామంది వీడియోస్ చేస్తుంటారు, నేను కొన్ని చూస్తుంటాను, కొన్ని అన్నీ చూడను. మా స్టూడెంట్స్ చూపిస్తుంటారు, చూడండి సార్ అని చెప్పేసి. అదంతా కేవలం మిమ్మల్ని మిస్లీడ్, పక్కదావ పట్టించేదానికి మాత్రమే. ఎవరిని నమ్మద్దు గట్టిగా. నేను అందుకే ప్రిలిమ్స్ చెప్పాను, గట్టిగా మాట్లాడితే నా మాట కూడా నమ్మద్దని చెప్పాను. ఎవరైతే వీడియో ఫాలో అవుతుంటారో వాళ్ళు అర్థమైంటుంది అనమాట. సో ఎందుకంటే కనుక ఈ విధంగా చేయడం వల్ల మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో నుంచి తప్పుకుంటారు అనమాట. ఓకేనా? కాంపిటేటివ్ ఫీల్డ్ నుంచి మీరు తప్పుకుంటారు. ఇంకోటి ఏంటంటే కనుక బికాస్ ఆఫ్ నెగ్లిజెన్సీ. ఎందుకంటే కనుక చాలామంది ఇప్పుడు 90,000 ప్లస్ పీపుల్స్లో చాలామంది అసలు ప్రిపేర్ స్టార్ట్ చేయలేదు. ఇంకా నిన్న ఒక 2-3 కాల్ చేశారు, సార్ మేము ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా మేము క్రాక్ చేయగలమా పోస్టులు అని చెప్పేసి. అది ఏం మీకు సిలబస్ పెద్దగా కాని రావచ్చు, అంతే. మహా అంటే కనుక మీకు ఎక్కువ సిలబస్ కానొచ్చేది నాకు తెలిసి ఒక ఎకానమీ తప్పదనిచ్చి మిగతా టైం పెద్దగా అక్కడేం లేదు. ఏపీ హిస్టరీ అంటే నేను డీల్ చేశాను కాబట్టి అది నాకు ఈజీగా అనిపించవచ్చు అని మీరు అనుకుంటున్నారు. అది ఏపీ హిస్టరీ ఈజీనే. ఓకేనా? అలాగే పాలిటీ అంటే ఇంకా మీకు తెలిసినది పిల్లప్పటి నుంచి చదువుతుంటారు పాలిటీ. ఎకానమీ అంటే ఎకానమీ వేరు, ఎకనామిక్స్ వేరు. నేను చెప్పాను ఎకానమీ అనేదాన్ని ఎలా చదవాలనేది నేను చెప్తాను తర్వాత.
ఎవరైతే ఈ షెడ్యూల్ తీసుకుంటారో వాళ్ళు దయచేసి మా ఈ షెడ్యూల్ ఎవరంటే వాళ్ళు అడగద్దమ్మా. ఈ షెడ్యూల్ మిగతా వాళ్ళకి ఇవ్వడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. చాలామంది సార్ మాకు షెడ్యూల్ పంపించారు సార్ అంటారు. ఓకేనా? షెడ్యూల్ తీసుకుని ఏం చేస్తారు మీరు? నేను చెప్పే వేరే ఉంటుంది, ఈ షెడ్యూల్లో వేరే, ఈ షెడ్యూల్ నేను చెప్పే వేరేగా ఉంటుంది, గైడెన్స్ వేరేగా ఉంటుంది. ఉత్త షెడ్యూల్ ముందర పెట్టుకుని ఏం చేసుకుంటారు? దయచేసి ఈ షెడ్యూల్ కోసం ఎవరు మెసేజ్ వాట్సాప్ చేయొద్దమ్మా. ఓకేనా? బయట వాళ్ళు మాత్రం చెప్తున్నాను. అలాగే సో దయచేసి కనీసం ఇప్పటి నుంచైనా నా మాట వినండి, ఎవరి మాట వినొద్దు. ఎందుకంటే ఒకవేళ చైర్మన్ రిక్రూట్మెంట్ అదేం పెద్ద సంవత్సరాలు ఏం పట్టదు, నెలలో పట్టదు, రోజులు. ఈరోజు అనుకుంటే రేపు జాయిన్ అవుతారు ఆయన, ఎవరు? చైర్మన్ గారు. ఓకేనా? రేపు జాయిన్ అయితే కనుక ఆయన ఏ యాక్షన్ అయినా తీసుకోవచ్చు. నవంబర్లో పెట్టచ్చు, సెప్టెంబర్లో పెట్టచ్చు, డిసెంబర్లో పెట్టచ్చు, అది ఆయన ఇష్టం. ఆయన వాళ్ళ యొక్క సభ్యులు, ఆ యొక్క కమిషన్ వాళ్ళ సభ్యులు అంతా మీటింగ్ పెట్టుకొని వాళ్ళు దాన్ని ఏ విధంగా ఎగ్జామ్ పెట్టాలనే దాన్ని ఆలోచిస్తారు. సో కాబట్టి మీరు ఈ రూమర్స్ని మాత్రం దయచేసి నమ్మద్దు. మీ పని ఏంది? చదవడం అంతే. నేను ఎందుకు ఈ షెడ్యూల్ ఇచ్చానంటే 2 మంత్స్లో కనుక మీకు సిలబస్ ఒకసారి చదివినామని ఫీలింగ్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా మీరు అడిక్ట్ అయిపోతారు. అడిక్ట్ అంటే ఆల్కహాల్కు, సిగరెట్కే కాదు, చదువు కూడా అడిక్ట్ కావచ్చు. మీకు తెలుసా? మీకు నేను ఆల్మోస్ట్ మిడ్ నైటే క్లాస్ చెప్తుంటాను. ఎందుకంటే కనుక నాకు క్లాస్ చెప్పడం అన్నా, నాకు ఇప్పుడు కూడా నాకు ఏదైనా చదవడం అన్నా కూడా బాగా పెద్ద బుక్స్ ఉంటాయి కదా, చదవడం అన్నా బాగా ఇంట్రెస్ట్. అది కష్టపడకూడదు, ఇష్టపడాలా. ఓకేనా? మీరు కష్టపడి చదువుతాను ఎప్పుడే కానీ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇష్టపడి చదవండి. మీ పని ఏంటంటే కనుక ఎగ్జామ్ ఎప్పుడన్నా పెట్టని. నవంబర్ అన్నారు కదా, సెప్టెంబర్ పెట్టని, ఇబ్బంది ఏముంది? నేను ఎగ్జామ్ రాస్తాను, ఐ యామ్ ఆల్వేస్ పర్ఫెక్ట్, నా సబ్జెక్టు నా చేతిలో ఉంది అనేటట్టు మీరు ప్రిపేర్ కండి. చాలామంది ఇదే వర్షన్లో ఉండరు. నాకు అదే బాధలేస్తుంది. యూట్యూబ్లో క్లాసులు వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకే తెలియదు. అందరినీ కాదండి, కొందరిని. క్లాసెస్ వినడము, సబ్జెక్టు ఇది క్లాసెస్ వినడము, అలాగే బుక్స్. ఒకసారి బాగా మీరు అబ్జర్వ్ చేయండి. యు ఆర్ వెల్ మెచ్యూర్డ్ పర్సన్స్. ఎవరైనా కానీ ఒక బుక్ రెఫర్ చేశారంటే, నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ అండి, రెఫర్ చేశారంటే అసలు ముందు ఆ రెఫర్ చేసిన క్యాండిడేట్ ఎవరు, క్వాలిఫికేషన్ ఏంటి, ఓకేనా? ఆయన ఏమైనా చదువు చెప్తున్నాడా? ఓకేనా? ఇలాంటి దాన్ని మీరు బేస్ చేసుకోవాలి. కానీ ఒక తోటి యాస్పిరెంట్, నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక పిల్లోడు క్రికెటర్ కావాలని చెప్పేసి, యాక్చువల్లీ బౌలర్ కావాలని చెప్పేసి దాన్ని ఏమంటారు, దాని కోచింగ్ దాంట్లో జాయిన్ అయితే కనుక ఆయన బౌలింగ్ బాగానే వేస్తుంటే కనుక అక్కడ ఉన్న వాళ్ళు ఏమని చెప్పారంటే, నెగిటివ్, ఇది రియల్, బుక్ కూడా చదివాను. ఏమని చెప్పారు, నీ హైట్కు బౌలింగ్ పనికిరాదు, ఫాస్ట్ బౌలింగ్ పనికిరాదు, స్పిన్ బౌలింగ్ పనికిరాదు, సో కాబట్టి నువ్వు హైట్ తక్కువ ఉండవు, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి బయటికి దొబ్బేశారు ఆ అబ్బాయిని. ఇది చూడండి, ఆ అబ్బాయిని బయటికి దొబ్బేస్తే కానీ ఆ అబ్బాయికి క్రికెటర్ కావాలని బాగా ఇంట్రెస్ట్ ఆ పిల్లోడికి. ఓకేనా? ఏం చేయాలో తెలియక గురువు గారికి వెళ్ళారు. ఆయన పేరే అచ్రేకర్. సరే, నువ్వు బౌలింగ్కి పనికిరావు కదా, బ్యాటింగ్ ఎంచుకో, నేను కోచింగ్ ఇస్తాను అని చెప్పేసి కోచింగ్ ఇచ్చాడు. మెల్లిమెల్లిగా క్లిక్ అయ్యాడు క్రికెట్లో. హైట్ తక్కువ ఉన్నా కూడా ఆయన ఆ వీడియోలో క్లిక్ అయ్యాడు. బాగా క్లిక్ అయ్యి కొద్ది ప్రాక్టీస్ చేసుకుంటే, ప్రాక్టీస్ ఏదైనా కానీ ప్రాక్టీస్. చాలామంది బిడ్ బ్యాంక్ కొనుక్కుంటుంటారు. సబ్జెక్టు తెలిసినాక బిడ్ బ్యాంక్ కొనుక్కోవాలి, కోచింగ్ తీసుకున్నాక ప్రాక్టీస్ చేయాలి. డైరెక్ట్ బిడ్ బ్యాంకులు తీసుకున్న వల్ల ఉపయోగం ఉండదు. ఆ అబ్బాయి ఎవరో కాదమ్మా, నేను చెప్తున్నా కదా, సచిన్ రమేష్ టెండూల్కర్ పూర్తి పేరు. ఇప్పుడు ఆయన గాడ్ ఆఫ్ క్రికెట్ అనుకున్నారు ఎవరైనా. ఈయన దొబ్బేశారు వీళ్ళు యాక్చువల్లీ ఇలా ఇన్స్టిట్యూట్లో.
దొబ్బేయడమే మేలు అనిపించింది నాకైతే కనుక, నా పర్సనల్ ఒపీనియన్. అది దొబ్బేయకుండా కనుక ఎక్కడ బౌలర్ గానో చిన్న చిన్న స్పిన్ బౌలింగ్ గానో వేసుకునేది, కానీ క్రికెటర్ అయ్యారు. సో కాబట్టి ఇక్కడే ఆ కాలంలోనే అంత మిస్లీడింగ్ చేయాలి జనాలు అని ఉన్నదంటే ఈ కాలంలో ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఇది ఎవరికైతే నిన్న పాలిటీ పెట్టాను మా ఎగ్జాము, అది ఎవరికైనా రాకపోతే కనుక నాకు ఒకసారి వాట్సాప్ చేయండి. ఒకరికో ఇద్దరికో మిస్ అవుతుంది ప్రతిసారి, వాళ్ళు నాకు దయచేసి వాట్సాప్ చేయండి. పాలిటీ క్వశ్చన్ పేపర్ సార్ మెసేజ్ పెట్టండి, ఆటోమేటిక్గా సెండ్ అయిపోతుంది అది. ఓకేనా? ఎనీవేమా, థ్యాంక్ యూ. రేపటి నుంచి షెడ్యూల్ స్టార్ట్, రెడీగా ఉండండి మీరుగా. ఈ షెడ్యూల్ మీకు రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. రేపు మంత్కు ఫస్ట్ పేపర్ కంప్లీట్, నెక్స్ట్ మంత్కు సెకండ్ పేపర్ కంప్లీట్. తర్వాత మీరు రివిజన్ ఎట్లయినా చేసుకోండి. ఓకేనా? నేను ఎగ్జామ్స్ పరంగా ఎగ్జామ్స్ని పెట్టుకుంటూ పోతున్నాను. ఓకేనా? నిన్నటి పేపర్ మాత్రం ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, పాలిటీ పేపర్ రాకపోతే కనుక ఒకసారి నాకు వాట్సాప్ చేయండి. కొంతమందికి మిస్ అయినట్టుంది, వాట్సాప్ చేయండి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ.